హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ కాంపిటేటివ్ హబ్. ఏపీటీఎస్ టెట్ అండ్ డిఎస్సి మ్యాథ్స్ సిలబస్ లో భాగంగా ప్రీవియస్ వీడియోస్ లో ఆల్జీబ్రాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేసాం. ఇంకా కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? 3 to the power of 15 less than 4 to the power of 10, 3 to the power of 15 greater than 4 to the power of 10, 3 to the power of 15 equal to 4 to the power of 10. ఇక్కడ ఇచ్చినవి తీసుకుంటే 3 to the power of 15, 4 to the power of 10. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ని కంపేర్ చేసి చెప్పొచ్చు. బేసెస్ ఈక్వల్ లేవు. సో పవర్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండు కూడా 5 మల్టిపుల్సే. సో 3 to the power of 15 ని 5 3s రాసుకోవచ్చు. 4 to the power of 10 ని 5 2s రాసుకోవచ్చు. సో 3 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ 5 రాయొచ్చు. ఏ టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n అంటే ఏ టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n గా రాయొచ్చు. సో 4 టు ది పవర్ ఆఫ్ 2 హోల్ టు ది పవర్ ఆఫ్ 5. ఇప్పుడు పవర్స్ ని ఈక్వల్ చేసాం. సో బేసెస్ ని కంపేర్ చేయొచ్చు. 3 క్యూబ్ అంటే 3 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 27. 4 స్క్వేర్ అంటే 4 ఇంటూ 4 16. So 27 is greater than 16. So 3 to the power of 15 is greater than 4 to the power of 10. Option 2. ఈ ప్రాబ్లమ్స్ లో యూజ్ చేసే లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇంకా బేసిక్ నుంచి ప్రాబ్లమ్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 1 2 కూడా వాచ్ చేయండి. కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లియర్ చేస్తాను. నెక్స్ట్ x to the power of 400 less than 4 to the power of 600. Then find the greatest possible integral value of x. x to the power of 400 less than 4 to the power of 600. ఇక్కడ x గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం పవర్స్ ని ఈక్వల్ చేసి చూద్దాం. x to the power of 0 0 క్యాన్సిల్ అయితే 2 3s are 6, 2 2s are 4. సో x స్క్వేర్ లెస్ దెన్ 4 క్యూబ్. x స్క్వేర్ లెస్ దెన్ 4 క్యూబ్ అంటే 4 ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 4 4s are 16, 16 4s are 64. 64 అంటే ఈ x గ్రేటెస్ట్ పాసిబుల్ వాల్యూ చూద్దాం. x ప్లేస్ లో 5 పెట్టినట్టయితే 5 స్క్వేర్ 25 అవుతుంది. 25 ఈజ్ లెస్ దాన్ 64, కరెక్ట్ ఇది. నెక్స్ట్ 6 పెట్టినట్టయితే 6 స్క్వేర్ 36 ఆల్సో లెస్ దాన్ 64. 64 కంటే 36 చిన్నదే. నెక్స్ట్ 7 చెక్ చేద్దాం. 7 స్క్వేర్ 49 ఆల్సో లెస్ దాన్ 64. నెక్స్ట్ 8 పెట్టినట్టయితే 8 స్క్వేర్ 64 ఈక్వల్ అవుతుంది. సో x ప్లేస్ లో 8 తీసుకోకూడదు. 5 6 7 ఏదైనా తీసుకోవచ్చు x ప్లేస్ లో, కానీ ఇక్కడ మనకి గ్రేటెస్ట్ పాసిబుల్ అడిగారు కాబట్టి గ్రేటెస్ట్ అంటే 5 6 7 లో గ్రేటెస్ట్ 7. సో x వాల్యూ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వల్ టు 2 to the power of 3 to the power of 4 to the power of 5. ఇది ఎలా చేయాలో చూద్దాం. 2 to the power of 345 ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 2 to the power of 3 to the power of 20 ఇచ్చారు ఇక్కడ. 4 to the power of 5 అంటే 4 ని 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 4 4s are 16, 16 4s are 64 వస్తుంది. సో 20 ఉంది ఇక్కడ, ఇది కూడా రాంగ్. సో ఇది చెక్ చేసి చూద్దాం. 2 to the power of 3, 4 to the power of 5 అంటే ఈ 4 to the power of 5 ని 4 ని 2 స్క్వేర్ అని రాసుకుంటే హోల్ టు ది పవర్ ఆఫ్ 5. 2 to the power of a power m whole to the power of n అంటే a to the power of m into n. 2 into 5, 2 5s are 10. 2 to the power of 10 వస్తుంది. సో 2 to the power of 3 to the power of 4 to the power of 5 ఎలా రాసుకున్నాం మనం? 2 to the power of 10 అని రాసుకున్నాం. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్ చూడగానే ఎలా సాల్వ్ చేయాలి అని ఒక ఐడియా వస్తుంది మనకి. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. q to the power of q, q to the power of r equal to 512. Then find the minimum possible value of p into q into r where p, q, r belongs to n. ఫస్ట్ ఈ 512 కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 2s are 4, 11 అంటే 2 5s are 10, 1 ఉంటుంది. 12 2 6s are 12, 2 1s are 2, 2 2s are 4, 16, 2 8s are 16, 2 6s are 12, 2 4s are 8, 2 3s are 2 2s are 2 16s are 32, 2 8s are 16, 2 4s are 8, 2 2s are 4, 2 1s are 2. 1 2 3 4 5 6 7 8 9 టైమ్స్ వచ్చింది. సో 2 to the power of 9. q to the power of r అంటే దీన్ని కూడా పవర్స్ లాగా రాయాలి.
దీన్ని ఎలా రాయొచ్చు 2 to the power of 9 పవర్ 1 రాయొచ్చు PQR 2 to the power of 9 to the power of 1 ఆర్ ఇంకా ఏం రావచ్చు ఇక్కడ 9 ని 3 స్క్వేర్ అని కూడా రాయొచ్చు సో 2 to the power of 3 స్క్వేర్ PQR సో P ఇంటూ Q ఇంటూ R ఫైండ్ అవుట్ చేయాలి ఇది తీసుకున్నట్టయితే P 2 ఇంటూ 9 ఇంటూ 1 18 వస్తుంది ఇది తీసుకున్నట్టయితే PQR 2 ఇంటూ 3 ఇంటూ 2 వస్తుంది 2 3s are 6 6 2s are 12 మినిమం పాసిబుల్ వాల్యూ అన్నారు కాబట్టి మన ఆన్సర్ 12 అవుతుంది నెక్స్ట్ x to the power of y into y to the power of x equal to 800 then find x minus y where xy belongs to n and also ఇక్కడ కండిషన్ ఇచ్చారు x greater than y x to the power of y into y to the power of x equal to 800 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్టయితే 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది 2 to the power of 5 into 5 అనేది 2 టైమ్స్ వచ్చింది 5 స్క్వేర్ సో ఇక్కడ x అనేది ఈ రెండు కంపేర్ చేసినట్టయితే x అనేది 2 అయినా అవ్వచ్చు 5 అయినా అవ్వచ్చు అండ్ ఆల్సో y కూడా 2 అవ్వచ్చు 5 అవ్వచ్చు ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చారు x గ్రేటర్ దెన్ y అంటే y వాల్యూ కంటే x వాల్యూ పెద్దదిగా తీసుకోవాలి సో y వాల్యూ 2 తీసుకోవచ్చు x వాల్యూ 5 అండ్ x మైనస్ y x minus y 5 minus 2 3 2 to the power of n minus 7 into 5 to the power of n minus 4 equal to 1250 then n equal to 1250 కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసినట్టయితే ఇక్కడ 5 అనేది 1 2 3 4 టైమ్స్ వచ్చింది సో 5 to the power of 4 2 అనేది ఎన్ని టైమ్స్ వచ్చింది 1 టైం వచ్చింది సో 2 to the power of 1 సో 2 to the power of n minus 7 ఉంది ఇక్కడ 2 to the power of 1 ఉంది సో ఈక్వల్ చేసినట్టయితే పవర్స్ ని n minus 7 ఈక్వల్ టు 1 అవుతుంది అండ్ ఇక్కడ 5 to the power of 4 ఉంది 5 to the power of n minus 4 ఉంది పవర్స్ ని ఈక్వల్ చేసినట్టయితే n minus 4 ఈక్వల్ టు 4 అవుతుంది సో n ఈక్వల్ టు -7 ఇటువైపు వస్తే +7 అవుతుంది 1 + 7 8 n ఈక్వల్ టు -4 ఇటు వస్తే +4 అవుతుంది 4 + 4 8 ద n వాల్యూ ఇస్ 8 నెక్స్ట్ ఈ ప్రాబ్లం కూడా సేమ్ ఇదే మోడల్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో చెప్పండి నాకు 4x హోల్ క్యూబ్ equal to 4 to the power of 3, 3 to the power of 3. Then what is the value of x? 4x whole cube equal to 4 to the power of 3 cube అంటే 3 ని 3 times multiply చేస్తే 27. 3 1s 3 9s. So 4x to the power of 1 అంటే 4x. 4 to the power of 9. x is equal to 4 to the power of 9. ఇక్కడ into 4 ఉంది. ఇటువైపు వస్తే by 4 అవుతుంది. 4 to the power of బేస్ సేమ్ ఉంది పవర్స్ ని సబ్ట్రాక్ట్ చేయాలి 9 minus 1 8 అవుతుంది 4 to the power of 8 అండ్ ఆల్సో ఇలా కూడా చేయొచ్చు 4 to the power of 9 అంటే 9 4s ఉంటాయి బై 4 1 4 క్యాన్సిల్ చేస్తే 8 4s ఉంటాయి సో 4 to the power of 8 మీరు ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి x వాల్యూ 5 to the power of 63 వస్తుంది సేమ్ ఇదే మోడల్ సాల్వ్ చేసి చెక్ చేసుకోండి 64 whole to the power of x equal to 1 by 256 whole to the power of y equal to 2 root 2. Then the value of 3x plus 4y. So 64 కి prime factors రాసినట్టయితే 2 అనేది 6 times వచ్చింది 2 to the power of 6 equal to 1 by 256 కి prime factors రాసినట్టయితే 2 to the power of 8 whole to the power of y. ఇక్కడ whole to the power of x. equal to 2 root 2. 2 to the power of 6 into x 6x equal to 1 by 2 to the power of 8 into y 8y equal to 2 root 2. 2 to the power of 6x equal to denominator లో ఉన్నదాన్ని న్యూమరేటర్ లోకి తీసుకొస్తే మైనస్ అవుతుంది పవర్ మైనస్ అవుతుంది 2 to the power of -8y equal to 2 root 2. 2 to the power of 6x equal to 2 to the power of -8y equal to 2 root 2 కదా ఇక్కడ మనం a2 అయినా ఈక్వల్ చేసి తీసుకోవచ్చు ఇక్కడ 2 root 2 ఉంది కాబట్టి దీన్ని వదిలేసి ఈ రెండు మనం ఈక్వల్ చేద్దాం 2 to the power of 6x equal to 2 to the power of -8y బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని ఈక్వల్ చేద్దాం 6x equal to -8y -8y ఇటువైపు వస్తే +8y అవుతుంది 6x plus 8y equal to 0 ఇక్కడ 2 కామన్ తీసినట్టయితే 2 3s are 6 3x
ప్లస్ 2 4 8 4y ఈక్వల్ టు 0. సో 3x ప్లస్ 4y ఏమవుతుంది, ఇంటూ 2 ఇటువైపు వెళ్తే బై 2 అవుతుంది, 0/2 అంటే 0నే అవుతుంది. సో 3x ప్లస్ 4y వాల్యూ 0. 5 to the power of 5x plus 5 equal to 1, then x. 5 to the power of 5x plus 5 equal to 1 ని మనం ఏ నెంబర్కి పవర్ 0గా అయినా రాయొచ్చు. ఇక్కడ బేస్ 5 ఉంది కాబట్టి దీన్ని నేను 5 to the power of 0గా రాసుకుంటున్నా. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. సో 5x plus 5 ఈక్వల్ టు 0. 5x ఈక్వల్ టు ప్లస్ 5 మైనస్ 5 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ 5 బై 5 అవుతుంది. 5 క్యాన్సిల్ అయితే -1. ద వాల్యూ ఆఫ్ x ఈజ్ -1. 2 to the power of x minus 2 to the power of x minus 1 equal to 4. Then x. 2 to the power of x minus 2 to the power of x minus 1 equal to 4. 2 to the power of x కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది మైనస్, ఇక్కడ 2 to the power of x minus 1 అంటే 2 to the power of -1 ఉంటుంది ఈక్వల్ టు 4. 2 to the power of x ఇంటూ 1 మైనస్ 2 to the power of -1 అంటే 1/2 అని రాసుకోవచ్చు. సో నెగిటివ్ ఎక్స్పోనెంట్ ఉంటే డినామినేటర్లోకి వచ్చినప్పుడు పాజిటివ్ అవుతుంది. అది 2 to the power of 1 అంటే 2 ఈక్వల్ టు 4. 2 to the power of x ఇంటూ ఎల్సిఎం 2, 2 1 2, 2 minus 1 1, 1/2 ఈక్వల్ టు 4. సో 2 to the power of x by 2 ఈక్వల్ టు 4. 2 to the power of x ఈక్వల్ టు ఈ బై 2 ఇటు వెళ్తే ఇంటూ 2 అవుతుంది. 4 2s 8. 2 to the power of x ఈక్వల్ టు 8ని 2 క్యూబ్గా రాయొచ్చు. అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. సో 2 క్యూబ్. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ని ఈక్వల్ చేయొచ్చు. x ఈక్వల్ టు 3. ఆర్ ఇక్కడ మనకి ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి x ప్లేస్లో ఈ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేసి కూడా x వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. a to the power of x equal to b, b to the power of y equal to c, c to the power of z equal to e. Then what is the value of x, y, z? ఇక్కడ మనం c to the power of z equal to a తీసుకున్నాం. ఏదైనా తీసుకోవచ్చు. నేను c to the power of z equal to a తీసుకున్నా. c అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, b to the power of y whole to the power of z equal to a. b to the power of e into z yz equal to a. b అంటే అగైన్ ఏంటి, a to the power of x కి ఈక్వల్. సో a to the power of x whole to the power of yz equal to a. a to the power of x into yz xyz ఈక్వల్ టు e. ఇక్కడ పవర్లో ఏం లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్. సో xyz ఈక్వల్ టు 1. ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.